మనం చిన్న కష్టం రాగానే దేవుడు నాకే ఎందుకలా చేశాడు అని నిందిస్తుంటాం. కానీ పుట్టుకతోనే కళ్ళు లేకపోయినా ఊర్లో వాళ్ళంతా వీడు భారమి అని అంటున్నా తలరాతను తన చేతులతోనే తిరుగురాసిన ఒక తెలుగు తేజం కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. పుట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా అరే వీడు గుడ్డివాడు, వీడి వల్ల ఏం ప్రయోజనం, చంపేయండి అని అతని తండ్రికి సలహా కూడా ఇచ్చారు. కానీ ఆ తండ్రి నమ్మలేదు. స్కూల్లో ఆయన్ని చివరి బెంచిలో కూర్చోబెట్టేవారు. తోటి పిల్లలు అతన్ని చూసి నవ్వేవారు. 10వ తరగతిలో 90% మార్కులు వచ్చినా నువ్వు గుడ్డివాడివి కాబట్టి నీకు సైన్స్ గ్రూప్ ఇవ్వమని ఖచ్చితంగా చెప్పారు. అయితే అతను ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వంపై కేసు కూడా వేశాడు. చూపు లేకపోతే ఏంటి, నాకు మెదడు ఉంది కదా అని వాదించి సైన్స్ చదివే హక్కును సాధించాడు. ఇంటర్లో 98% సాధించాడు. ఇండియాలోని టాప్ ఐఐటి కాలేజీలు ఆయనకు సీట్ ఇవ్వలేదు. కానీ ప్రపంచంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ MIT అమెరికా ఆయన సాధారణంగా ఆహ్వానించింది. అక్కడ చదువుకున్న మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి ఆయనే. అమెరికాలో గొప్ప ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా తన లాంటి వాళ్లకు ఉపాధి కల్పించాలని ఇండియాకు తిరిగొచ్చాడు. ఇంత చెప్తున్నాను కదా, ఇంతకీ అతను ఎవరినే కదా మీ సందేహం. అతనే మన తెలుగు బిడ్డ శ్రీకాంత్ బొల్లా. 2012లో బొల్లాంటి ఇండస్ట్రీస్ను ప్రారంభించాడు. ఈరోజు ఆ కంపెనీ విలువ 100 కోట్లు. విశేషం ఏంటో తెలుసా, ఆయన కంపెనీలో పనిచేసే వారిలో ఎక్కువ మంది వికలాంగులే. ఫ్రెండ్స్, ఈ 2026లో మీకు చూపు ఉన్నా లేకపోయినా విజయం సాధించాలని విజన్ ఉండాలి. అవకాశం కోసం ఎదురు చూడొద్దు. అవకాశాన్ని సృష్టించుకోవడం నేర్చుకోవాలి. నువ్వు చేయలేవు అని ఈ లోకం అంటే నేనేంటో చూపిస్తా అని మీ పనితో సమాధానం చెప్పండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.